సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. మహాభారతంలో నకులుడు సహదేవుల పాత్రల నిడివి తక్కువ. వారి గురించి తెలిసింది చాలామందికి తక్కువే. రామాయణంలో అలాంటి పాత్రే శత్రుఘ్నుడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ములు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు పుట్టారు. సుమిత్రకు పుట్టిన అన్నదమ్ములు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆదిశేషుని అంశ అవలంలో ఏమో పుట్టిన దగ్గర నుంచి లక్ష్మణుడు రాముడినే అంటిపెట్టుకుని ఉన్నాడు. చాలామంది రామలక్ష్మణులు ఇద్దరూ కౌసల్యకే పుట్టారేమో అనుకుంటారు. కానీ రాముడికి రెండో పిన్ని కొడుకు లక్ష్మణుడు. లక్ష్మణుడితో పాటే శత్రుఘ్నుడు. లక్ష్మణుడు రాముడి ప్రాణ సమానుడు కాబట్టి ఆయనకు చరిత్రలో అద్భుతమైన స్థానం లభించింది. కైకేయి రాముడిని అడవికి పంపి తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని చేసిన కుట్ర వల్ల భరతుడి పాత్రకు మంచి ప్రాధాన్యతే దొరికింది. మరి శత్రుఘ్నుడి మాట ఏమిటి? శత్రుఘ్నుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విచిత్రం ఏంటంటే చిన్నప్పటి నుంచి లక్ష్మణుడు రాముడిని అనుసరించాడు. లక్ష్మణుడి తమ్ముడు శత్రుఘ్నుడు భరతుడిని అనుసరించాడు. అంటే రాముడికి లక్ష్మణుడు ఎలాగో భరతుడికి శత్రుఘ్నుడు అలాగా. అందుకే మనం పలికేటప్పుడు కూడా రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అంటాం. శత్రుఘ్నుడు మితభాషి, గొప్ప వీరుడు. లక్ష్మణుడిలాగే ఆవేశం, కోపం ఎక్కువ. భరతుడే ప్రాణంగా బతికాడు. రాముడిని సాక్షాత్ దేవుడిలాగే చూశాడు. సొంత అన్న లక్ష్మణుడిని స్నేహితుడిగా చూశాడు. భరతుడి తల్లి కైక తండ్రి కేకయరాజు. భరతుడు చిన్ననాటి నుంచి ఆ రాజ్యంలోనే ఎక్కువ పెరిగాడు. ఆ రాజ్యం సంరక్షణ చూసేవాడు. అందుకే శత్రుఘ్నుడు కూడా భరతుడితో పాటు ఎక్కువ కాలం కేకయ రాజ్యంలోనే గడిపాడు. సీతారాముల కళ్యాణం జరిగినప్పుడే లక్ష్మణుడు, ఊర్మిళకు కూడా కళ్యాణం నిశ్చయించారు. జనకుడి తమ్ముడు కుశధ్వజుని కూతుళ్ళు మాండవి, శృతకీర్తులు కూడా జనకుడి దగ్గరే పెరిగారు. వారికి భరతుడు శత్రుఘ్నులని ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యంలోనే ఉన్నారు. అక్కడి నుంచే మిథిలకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకున్నారు. భరతుడి భార్య మాండవి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి. భరత శత్రుఘ్నుల పెళ్లిళ్ళు అయ్యాక మళ్లీ భార్యలతో కలిసి కైకేయ రాజ్యానికే వెళ్ళిపోయారు. ఈలోపే కైకేయి వల్ల రాముడు అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది. రాముడితో పాటు సీత, లక్ష్మణులు కూడా వెళ్లారు. ఆ సమయంలో అయోధ్యలో జరిగిన విషయాలేవి భరత శత్రుఘ్నులకు తెలియవు. తండ్రి దశరథుడు మరణించిన విషయం కూడా వీరికి ఆలస్యంగానే తెలిసింది. ముఖ్యమైన పని ఉందని అయోధ్య రావాలని భరతుడికి వర్తమానం వచ్చింది. అప్పుడు భరత శత్రుఘ్నులు వెళ్ళి చూస్తే అయోధ్యలో అన్ని అశుభాలే. రాముడు, సీత లేరు. శత్రుఘ్నుడి అన్న లక్ష్మణుడు లేడు. దశరథుడు మరణించాడు. అయోధ్య అంతా కళ తప్పిపోయి ఉంది. అన్నిటికీ కారణం కైక. ఎవ్వరినీ ఏమీ అనలేని పరిస్థితి శత్రుఘ్నుడిది. భరతుడితో కలిసి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు శత్రుఘ్నుడు. తండ్రి చనిపోయిన 13వ రోజున అందరూ విషాదంలో ఉంటే ఇంత విషాదానికి అసలు కారణమైన ముసలి మంధర బంగారు ఆభరణాలతో అలంకరించుకుని తిరుగుతోంది. అది భరత శత్రుఘ్నులు చూశారు. ద్వారపాలకులు ఆమెను పట్టుకుని ఇంత ఘోరానికి కారణం ఈమెనని శత్రుఘ్నుడికి అప్పచెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడికి వచ్చిన కోపానికి మంధర చనిపోయేదే. మంధరను నేల మీద ఈడ్చాడు శత్రుఘ్నుడు. ఆమె పెట్టిన కేకలకు కైక వచ్చి శత్రుఘ్నుడిని బతిమాలుకుంది. స్త్రీహత్య మహాపాపమని గుర్తు చేసి శత్రుఘ్నుడిని ఆపాడు భరతుడు. ఆ రోజు భరతుడు ఆపకపోతే మంధర మరణించేది. దశరథుని అంత్యక్రియలు జరిగాయి. భరతుడు తనకు రాజ్యం వద్దన్నాడు. భరతుడు, శత్రుఘ్నుడు కలిసి రాముడి దగ్గరకు వెళ్ళి బతిమాలారు. రాముడు రానని అన్నాడు. అప్పుడు అతని పాదుకలను తీసుకొచ్చినప్పుడు భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా ఉన్నాడు. రాముడు దిగ్విజయంగా సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు వస్తున్నాడు. అప్పుడు రాముడి పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నది శత్రుఘ్నుడే. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది. అంతా సవ్యంగా నడుస్తోందనుకుంటే సీతను మళ్ళీ అడవిలో వదిలేశాడు రాముడు. సీత లేని అయోధ్య కళ తప్పిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు మహర్షులు వచ్చారు. లవణాసురుడు అనే రాక్షసుడు తమను బాధిస్తున్నాడని చెప్పారు. రావణుని సంహరించినట్టే ఈ రాక్షసుడిని కూడా సంహరించి తమ బాధలు తీర్చాలని కోరారు. అప్పుడు ఆ పనిని భరతుడికి అప్పగిద్దామని అనుకున్నాడు రాముడు. కానీ ఆ పని తాను చేస్తానని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ లవణాసురుడు తిరుగుతున్న మధు నగరానికి శత్రుఘ్నుడిని రాజుని చేశారు. లవణాసుర యుద్ధం వల్లే శత్రుఘ్నుడికి మంచి పేరు వచ్చింది. లవణాసురుడు అతిశక్తిమంతుడు. అతనికి శివుడు వరంగా ఇచ్చిన శూలం ఉంది.
అది ఉన్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరు. గతంలో సూర్యవంశంలోనే మహావీరుడైన చక్రవర్తి మాంధాతను లవణాసురుడు చంపాడు. అంత శక్తివంతుడు ఈ రాక్షసుడు. అందువల్ల లవణాసురుడిని తెలివితోనే చంపాలని శత్రుఘ్నుడు అనుకున్నాడు. అయోధ్య నుంచి మధునగరానికి సైన్యంతో బయలుదేరాడు శత్రుఘ్నుడు. దారిలో ఓ రోజు వశిష్ఠ ఆశ్రమంలో గడిపాడు. ఇంకో రోజు వాల్మీకి ఆశ్రమంలో కూడా శత్రుఘ్నుడు గడిపాడు. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో గడిపిన రోజే సీతకు కుశలవులు పుట్టారు. ఆ తర్వాత లవణాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడిని చూసి లవణాసురుడు కోపంతో ఊగిపోయాడు. రావణుడు ఈ లవణాసురుడికి పినతల్లి కొడుకు అవుతాడు. రావణ సంహారం నుంచి లవణాసురుడికి రాముడిపై పగ ఉంది. అది శత్రుఘ్నుడి మీద తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి ఓ దివ్యాస్త్రంతో శత్రుఘ్నుడు లవణాసురుడిని చంపాడు. ఆ రాక్షసుడు ఆక్రమించిన మధుపురాన్ని శత్రుఘ్నుడు స్వాధీనం చేసుకున్నాడు. 12 ఏళ్ల పాటు ఆ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు ఆ రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. అలా 12 ఏళ్ల తర్వాత అన్నలను చూడాలని అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు. దారిలో వాల్మీకి ఆశ్రమంలో శత్రుఘ్నుడు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు అతను ఊహించని అద్భుత గానం విన్నాడు. అది సీతారాముల కథ, రామాయణ గాథ. అప్పటికే వాల్మీకి రచించిన రామాయణాన్ని కుశలవులు ఒక కథగా తమ గానంతో ప్రచారం చేస్తున్నారు. వారికి రామాయణం నేర్పినది వాల్మీకి. శ్రీరాముని వారసులు, అయోధ్య నగరానికి కాబోయే చక్రవర్తులు కుశలవులు. వారు ఆశ్రమంలో మధురంగా రామ కథాగానం వినిపిస్తుంటే శత్రుఘ్నుడు అలా వింటూ ఉండిపోయాడు. అలా రామాయణ గాథను మొదట విన్న అయోధ్యావాసి శత్రుఘ్నుడే. ఆ కథను కూర్చింది వాల్మీకి అని గాని, ఆ పాడుతున్నది తన సొంత అన్న కొడుకులే అని గాని శత్రుఘ్నుడికి ఆ రోజు తెలియదు. అలా రామ కథాగానంలో తరించి అయోధ్యకు వెళ్ళి శ్రీరాముడి దర్శనం చేసుకున్నాడు శత్రుఘ్నుడు. 12 ఏళ్ల పాటు మధుపుర రాజ్యాన్ని పాలించిన శత్రుఘ్నుడు ఇక అక్కడికి వెళ్ళనన్నాడు. అయోధ్యలోనే రాముడి సేవలో ఉండిపోతానని చెప్పాడు. కానీ రాముడు ఒప్పుకోలేదు. రాజు అన్నాక పరిపాలించాలి అని 7 రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ మధుపురం వెళ్ళమని చెప్పాడు. నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు అయోధ్యకు రమ్మని బాధ్యతను గుర్తు చేశాడు. 7 రోజుల పాటు అయోధ్యలో అందరితో గడిపి మళ్ళీ మధుపురం వెళ్ళిపోయాడు శత్రుఘ్నుడు. మళ్ళీ రాముడు చేసిన అశ్వమేధ యాగానికి వచ్చాడు శత్రుఘ్నుడు. అశ్వమేధ యాగం చివరికొచ్చే సమయంలోనే కుశలవులను శ్రీరాముడికి అప్పచెప్పి సీతమ్మ తన తల్లి అయిన భూదేవి ఒడిని చేరుకుంది. ఈ విషాదం తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాముడే లక్ష్మణుడిని దేశ బహిష్కరణ చేయాల్సి వచ్చింది. ఆ విషయం కూడా చాలా కాలం పాటు శత్రుఘ్నుడికి తెలియదు. లక్ష్మణుడు శత్రుఘ్నుడికి సొంత అన్న. ఆయన అవతారం చాలించిన విషయం కూడా శత్రుఘ్నుడికి ఆలస్యంగానే తెలిసింది. ఒకరోజు అయోధ్య నుంచి దూతలు శత్రుఘ్నుడి మధుపురానికి వచ్చారు. అప్పుడే లక్ష్మణుని దేశ బహిష్కరణ, ఆయన అవతార సమాప్తి, కుశలవుల పట్టాభిషేకం, శ్రీరాముడు అవతారం ముగించేందుకు సరయూ నదిలో కలిసేందుకు ముహూర్తం పెట్టడం, ఇవన్నీ దూతలు శత్రుఘ్నుడికి చెప్పారు. ఇవన్నీ తెలిసి శత్రుఘ్నుడు కుమిలిపోయాడు. అయోధ్య ఇంతలా కళ తప్పిందా అని బాధపడ్డాడు. శత్రుఘ్నుడు వెంటనే తన పిల్లలు ఇద్దరికి పట్టాభిషేకం చేశాడు. శత్రుఘ్నుడికి 2 కొడుకులు. వారు సుబాహు, శత్రుఘాతి. ఇద్దరికీ సమానంగా రాజ్యాన్ని, సైన్యాన్ని పంచాడు. అందరి దగ్గర సెలవు తీసుకుని ఒంటరిగా రథం మీద అయోధ్యకు బయలుదేరాడు. శత్రుఘ్నుడు అయోధ్య చేరే నాటికి ప్రజలంతా ఏడుస్తూ ఉన్నారు. రాముడు సరయూ నదీ తీరంలో ఉన్నారని అంతా చెప్పారు. శత్రుఘ్నుడు పరుగు పరుగున ఆ నదీ తీరానికి చేరుకున్నాడు. రాముడు తెల్లని బట్టలు కట్టుకొని నిలబడ్డాడు. సరయూ నదిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు రాముడి ముందుకు వచ్చాడు. అన్నా, నేను కూడా నా కొడుకులకు పట్టాభిషేకం చేసేసి వచ్చాను. ఇప్పుడు నీతో పాటు నేను పరమపదం చేరుకుంటానని చెప్పాడు. రాముడు అంగీకరించాడు. రాముడితో పాటు శత్రుఘ్నుడు కూడా సరయూ నదిలో కలిసిపోయారు. ఇద్దరూ అవతారాలు చాలించారు. అలా రాముడు, శత్రుఘ్నుడు కలిసి ఒకేసారి అవతారాలు చాలించారు. ఇది చాలామందికి తెలియని శత్రుఘ్నుడి కథ. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.